అది నాకు వేరే కాల్ వచ్చిందండి, అందుకే కట్ చేశాను. వేరే కాల్ వచ్చింది. హలో, నాకు వేరే కాల్ వచ్చిందండి, కట్ చేశాను. చెప్పండి చెప్పండి. అదే మీకు దొంగ పాస్టర్లు అందరినీ బయట తీసి చెప్తున్నారు కదన్నా. అవునండి, అవును అవును. అట్లాగే ఇప్పుడు హిందూ ధర్మంలో కూడా దొంగ బాబాలు ఉంటారు కదన్నా, వాళ్ళ గురించి ఏం నాకు సంబంధం మాట్లాడట్లేదు. లేదండి. నేను మాట్లాడలేదు, ఎందుకంటే అది హిందువులు చూసుకోవాలి ఆ పని. అది హిందువులకు సంబంధించింది. మేమేంటంటే క్రిస్టియన్స్ నుంచి వచ్చాం కాబట్టి ముందు మా క్రిస్టియన్ ఉన్న మా దరిద్రం క్లీన్ చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు క్రిస్టియన్ వదిలేశారు కదన్నా. అవునండి, వదిలేసి క్రిస్టియన్లో ఉన్న దరిద్రాన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఓహో, ఇండియన్ క్లీన్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రిస్టియానిటీలో ఉన్న మా వాళ్ళని. ఇప్పుడు ఇండియా మొత్తం నాకేం సంబంధము? ఇప్పుడు ఇండియాలో కొన్ని వందల సమస్యలు ఉంటాయి. ఓకే, మీరు ఎవరిని క్లీన్ ఇప్పుడు చేస్తారంటే చదువు లేని వాళ్ళు ఉద్యోగాలు లేరు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, రోడ్లకు సరైన రోడ్లు లేవు, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. ఇవన్నీ నాకు సంబంధం లేని విషయాలు కదా. నాకేంటంటే ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యల మీద పోరాటానికి మేము లేము. కేవలము బైబిల్లో ఇప్పుడు యేసు దేవుడు కాదు, యేసు కూడా మేరీ మాత ఏదో గలీజ్ గా పుట్టింది, ఇలాంటి వాడిని దేవుడు ఎట్లా అవుతాడో ఇలాంటి వాడిని తీసుకొని ప్రచారం చేస్తుంటే ఇవి మేము అడ్డుకుంటూ, మత మార్పిని అడ్డుకుంటూ వాళ్ళు క్రిస్టియన్స్ నుంచి మామూలుగా మనుషులుగా మారుస్తున్నాం, దేశభక్తులుగా మారుస్తున్నాం అన్నమాట. ఓకే, మీరు ఎవరిని మారుస్తున్నారంటే హిందూయిజం లో ఉండి క్రిస్టియన్ గా వెళ్ళిన వాళ్ళు మాత్రమే మారుస్తున్నారు. అవునండి. మిగతా వాళ్ళతో అయితే మీకు ఎట్లాంటి సంబంధం లేదు. నాకు ఎందుకండి, ముందు నేను నా ఇంట్లో మా ఫ్రెండ్ రాజుగారు కూడా ఉన్నారు. రాజుగారు మేము క్రిస్టియన్స్ నుండి వచ్చిన వాళ్ళం. అతను ఇంకా బైబిల్ ట్రైనింగ్ తీసుకొని పాస్టర్ దాకా పోయి 1 సంవత్సరం పాస్టర్ గా చేసి మళ్ళీ నాతో నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పక మేమిద్దరం డిస్కషన్ చేసి కరెక్ట్ కాదని చెప్పి మేము బయటకు వచ్చి మేము పోరాటాలు చేస్తున్నాం. నేను మాట్లాడుతుంటారు, నేను బయట రోడ్డు మీద ఉన్నాను, మీరు ప్రశ్నలు సమాధానం చెప్తున్నాను సార్. నేను రోడ్డు మీద ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ప్రైజ్ లార్డ్ అంటుంటారండి. ఆ యొక్క ఆలోచనలోంచి బయటికి రాలేక, జీర్ణించుకోలేక ప్రైజ్ లార్డ్ అంటుంటాను అప్పుడప్పుడు. చెప్పండి సార్. మీరు ఫ్రీగా ఉంటే మాట్లాడతాను. అంటే అంత కష్టమైనవి ఏమున్నాయి అని నాకు అంటే ఏంటి తమ్ముడు కష్టమైనవి అంటే జీసస్ క్రైస్ట్ అనే ఆయనలో అంతగా ఏముందన్న మీ వీడియోస్ చూస్తా ఉంటే నేను అసలు. నా వీడియో చూసావా? మీవి చూడలేదు. అదే నాయి కాదు, అతనే ప్రవీణ్వి. మా ఇద్దరిది కలిపే ఉంటది. అంటే తమ్ముడు నాకు ఒక్కటే డౌట్ తమ్ముడు. ఇప్పుడు యేసుని ఎందుకు నమ్మాలి చెప్పు అసలు? నువ్వు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ సాక్ష్యం ఉంటే చెప్పు, నేను సంతోషిస్తాను. తర్వాత నా సాక్ష్యం కూడా చెప్తాను. ఏమనుంటే చెప్తా తమ్ముడు, వింట సాక్ష్యం. నువ్వు ఎంత నమ్మావంటే, నువ్వు నమ్మావంటే దానికి రీజన్ అది, దాని గురించి సాక్ష్యం అంటే ఓకే, నువ్వు ఎట్లాగా యేసు ప్రభువుని మాత్రమే దేవుడని అంగీకరించావు అన్నట్లుగా అదే కదన్నా సాక్ష్యం అంటే. అదే తమ్ముడు, అదే అదే. యేసు ప్రభువుని మామూలుగానా చిన్నప్పుడు ఎవరో ఒకరు చెప్తే గానీ మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ మన హిందూ ధర్మంలో ఉంటాము, మన ఇండియాలో ఉంటాము. ఎవరో చెప్పడం వల్ల యేసు ప్రభు అని ఆయన నిజమైన దేవుడు అని సువార్తకు వచ్చిన వాళ్ళ ద్వారా నేను కూడా తెలుసుకున్నా. అంటే ఏం చెప్పారు వాళ్ళు? దేవుడనే చెప్తారు కదన్నా. దేవుడు ఎలా దేవుడు? చిన్నప్పుడు ఏం చెప్తారంటే మా జనరల్ గా ఇట్లాగా యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు మంచి జరుగుతుంది, ఆయన దేవుడు చెప్తారు అన్న. ఒక విషయం చెప్పనా కాదు తమ్ముడు, నువ్వేమన్నావు? యేసు ప్రభుని మిగతా భూ ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తమ్ముడు? ప్రపంచం మొత్తం క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు 2 ఉన్నారు. నా తమ్ముడు నన్ను చెప్పని, యేసుని నమ్ముకుంటే మంచి జరుగుద్దని ఒకసారి నన్ను చెప్పు. నా ఎక్స్ప్లెనేషన్ నేను ఒక్కసారి, తర్వాత నువ్వు మాట్లాడు. మన ఇద్దరం స్నేహపూర్వకంగా చర్చ చేసుకుందాం. ప్రపంచం మొత్తం క్యాథలిక్లు 100 కోట్ల మంది ఉన్నారు. అంటే దగ్గర 150 కోట్ల మంది క్యాథలిక్లు ఉన్నారు. అంటే విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు అంటారు వాళ్ళని, క్యాథలిక్ని. ప్రొటెస్టెంట్లు అంటారు మిమ్మల్ని. ప్రొటెస్టెంట్లు అంటే 66 పుస్తకాలు నమ్మే వాళ్ళని ప్రొటెస్టెంట్లు అంటారు. వీళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. ఓకేనా? క్యాథలిక్లు ఎంతమంది ఉన్నారు? 150 కోట్ల మంది, 130 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని క్యాథలిక్లు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇప్పుడు విగ్రహారాధన చేయటం బైబిల్ ప్రకారం తప్పు. వాళ్ళందరూ కూడా నరకానికే పోతారు. ఇంకా ప్రొటెస్టెంట్లు 100 కోట్ల మంది ఉన్నారు. మీరు యేసుని నమ్మేవాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. తతిమ ఈ మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్ల మంది.
800 కోట్ల మందిలో 100 కోట్ల మందే ప్రశాంతంగా బతుకుతున్నారా క్రైస్తవులు మాత్రమే? మిగతా 700 కోట్ల మంది ప్రశాంతంగా మంచిగా బతకట్లేదా? బ్రతుకుతున్నారన్నా. మరి బతుకుతున్నప్పుడు యేసుని ఎందుకు నమ్మాలనే ప్రశ్నకి యేసుని నమ్ముకుంటే మంచి జరుగుద్ది అన్నావు. మరి మీకు ఇప్పుడు బురుండి అనే ఒక దేశం ఉంది తమ్ముడు. అక్కడ రోజువారీ వాడు సంపాదించేది 50 రూపాయలు. వాడికి చెప్పులు ఉండవు, పైన చొక్కా ఉండదు, ఓన్లీ లుంగి ఉంటది. వాడు క్రైస్తవ దేశం, అది యేసు పుట్టినది. యేసు ప్రభువు నమ్ముకుంటే పరలోకం అనేది వస్తదన్న. పరలోకం, ఓకే తమ్ముడు, సూపర్. ఎంతమంది వెళ్ళారు తమ్ముడు పరలోకం ఇప్పుడు దాకా? అన్న ప్రస్తుతానికైతే ఎవరో వెళ్ళలేదన్నా. మరి వెళ్ళలేనప్పుడు అది నిజం ఉందన్న ఎట్లా నమ్ముతాం తమ్ముడు మనం? ఇప్పుడు 10 మంది, ఇప్పుడు ఒక నిమిషం తమ్ముడు నన్ను చెప్పని, మనం పుట్టాక తమ్ముడు యేసు వాళ్ళ అమ్మ వెళ్ళిందా పరలోకం? మరి అన్న అదంతా ఇప్పుడు కాదు కదన్నా. జీసస్ అయ్యో, పరలోకం అంటే ఏంటి? సరే పోనీ పాత నిబంధనలు యెహోవా పరలోకం ఇస్తానని చెప్పాడా ఎవరికైనా? మోషే ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళందరూ లోతు ఎక్కడికి? వీళ్ళందరూ పరలోకం వెళ్ళారా మరి పాత నిబంధనలో? వీళ్ళంతా ప్రస్తుతానికి విశ్రాంతిలో ఉన్నారు కదన్నా. బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాను అంటున్నారు. కాదు తమ్ముడు ఒక మాట, పరలోకం ఉందని చెప్పాడు కానీ బలానా ఎవరైనా వెళ్ళారని చెప్పాడా? మరి అది ఉందని ఎట్లా నమ్మాలి మనం? ఇప్పుడు వాడెవడో గుడ్డిగా వచ్చి నీకు యేసు పరలోకం ఇస్తాడు, నువ్వు నమ్మావు. రేపు పొద్దు నీకు ఫ్లాట్ ఇస్తానయ్యా 10 లక్షలు కట్టంట, కడతావా నువ్వు? వాడెవడో దిక్కుమాలినోడు చెప్తే వాడి మాటలు మనం ఎట్లా నమ్ముతావు తమ్ముడు? సరే, యేసు ప్రభు పరలోకాన్ని మీరేమంటారా? ఇవ్వడని అంటారా? అసలు కల్పితం అదంతా. అసలు ఏ శిష్యుడే పరలోకం వెళ్ళలేదు, ఏసు వెళ్ళలేదు, ఏసు నాన్న వెళ్ళలేదు, ఏసు అమ్మ లేదు, ఏసు తమ్ముళ్ళు, అసలు ఎవడూ పరలోకం వెళ్ళలేదు. పరలోకం వెళ్ళకుండా పరలోకం ఉందని నువ్వు ఎట్లా చెప్తావు తమ్ముడు? ఎంతమూడు కరెక్ట్ అది? ఆలోచించు. పరలోకం ఉందని నేను చెప్తే మీరు నమ్మవలసిన అవసరం లేదన్న. సాక్ష్యం కావాలి తమ్ముడు. నువ్వు పరలోకం ఉందన్నావు, నేను ఒప్పుకుంటా. కానీ ఎవడు వెళ్ళాడు? నా పాయింట్, ఎవడు వెళ్ళాడు? ఎవరు వెళ్ళారు అనేది జీసస్ క్రైస్ట్ అని వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? జీసస్ క్రైస్ట్ వెళ్ళాడా? జీసస్ క్రైస్ట్ అక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడా? అవును. ఏం చేస్తున్నాడు అక్కడ? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారన్నా? మరి అదే తమ్ముడు, ఇప్పుడు వివరణ ఉండాలి కదా తమ్ముడు. ఇప్పుడు ఆయన పరలోకం వెళ్ళాడు, ఒక విషయం చెప్పేది నేను చెప్తా. నేను పరలోకం వెళ్ళి స్థలాలు ఏర్పాటు చేస్తా అన్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవన్నా? రియల్ ఎస్టేట్. మరి అదేంటది? ఇప్పుడు పరలోకం కాదు తమ్ముడు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, చెప్పు. పరలోకం అనేది ఉంటే మరి వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మరి యేసుప్రభు వాళ్ళ అమ్మ. రాజుగారు ఇలా పాస్టర్లు వచ్చారండి. వీళ్ళ వీళ్ళకి పాస్టర్లకి పని పాట ఏముండదండి. మీరు ఎందుకంటే పద్దాకలు వస్తా ఉంటారు పాస్టర్ గారు. ఎవరు ఆయన పేరేంటండి? పాస్టర్ పీటర్ అండి. మీ పేరేంటండి? పాస్టర్ పీటర్ అండి. ప్రైజ్ లాడయ్య గారు. మేము ప్రైజ్ లో చెప్పమండి. సరేనండి రాజుగారు, మీరు మాట్లాడుతున్నాండి. ఏదైనా అవసరమైతే హెల్ప్ తీసుకుంటాడు ఆయన కూడా. పీటర్ గారు, పరలోకం ఉందని మీరు నమ్ముతారా అండి? ఉందయ్యా. ఉంది. ఎవరు వెళ్ళారండి మరి? అందరూ మంచి వాళ్ళందరూ పరలోకమే వెళ్తారు. కాదండి, ఎవరు వెళ్ళారు ఇప్పటిదాకా? చాలా మంది వెళ్ళారు. ఒకళ్ళనే ఇద్దరనే ఎంతో అమ్మ వెళ్ళిందా? వెళ్ళింది కదయ్యా. ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడైనా బైబిల్లో ఉంది యేసోళ్ళమ్మ పరలోకం వెళ్ళిందని? మరి అన్ని బైబిల్లో రాస్తే భూ ప్రపంచమే సరిపోదు. మరి ఇప్పుడు రామాయణం ఉందండి. రామాయణం వచ్చేసి చాలా శ్లోకాలు ఉన్నాయి. భారతం వచ్చి 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. మరి దాంట్లో వివరంగా అన్ని పేర్లు, యుద్ధం ఎలా జరిగింది అవన్నీ రాశారుగా. మరి భూ ప్రపంచం పట్టినంత రాయలేదుగా. 1,00,000 శ్లోకాలు అంటే మీకు తెలిసిందే. దాదాపు ఒక 50 కేజీలే ఉంటాయి ఆ పుస్తకాలు, భారతం సంబంధించిన పుస్తకాలు. మరి అంత రాసినప్పుడు ఇది రాయడానికి ఏమైనా 1000 పేజీలు? దిక్కుమాలిన పుస్తకం 1000 పేజీలు. సరే మీరుండండి పీటర్ గారు, మా తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, దాని నుంచి మాట్లాడుతా అంటున్నాడు. సరే నువ్వు చెప్పు తమ్ముడు. ఇప్పుడు నేను యేసుని నమ్ముకుంటే నాకు పరలోకం వస్తుందా తమ్ముడు? ఖచ్చితంగా తమ్ముడు. మరి నేను 4 రేపులు ఇప్పటిదాకా నిజం చెప్తున్నా, మీ ఎవరికి చెప్పలేదు. హైదరాబాద్ లో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, నువ్వు విన్నావా? ఎంబీబీఎస్ స్టూడెంట్ తమ్ముడు. నిజంగా సీరియస్ గా అన్నా ఒక విషయం చెప్పేదారండి. ఇప్పుడు ఆ కేసు తమ్ముడు నా మీద. మీరు అడిగే ప్రశ్న నాకు అర్థమైపోయింది. 4 రేపులు, 10 మర్డర్లు, ఇవన్నీ చేశారు అనుకోండి. ఇవన్నీ చేసుకుని నేను యేసుని నమ్మితే నాకు పరలోకం ఇస్తాడా అని అంటావు నువ్వు? ఖచ్చితంగా.
తప్పే ఉంది దాంట్లో. పాపులను పిలవచ్చు నీతిమంతులను పిలవరాలేదని చెప్పిన ఆయనే నమ్మి బాప్టిజం పొందిన వారు నమ్మని వారిని శిక్ష విధించాడు. మార్కు 16:16. మరి ఇప్పుడు నువ్వు చెప్పు, పాపులను పిలవచ్చు నీతిమంతులను పిలవరాలేదు. నేను నీతిమంతుడిని, ఏస్తే నాకు పని లేదు కదా తమ్ముడు. నువ్వు చెప్పు ఇప్పుడు. నేను ఇప్పుడు అవన్నీ వద్దు తమ్ముడు, నేను రేపిస్ట్ని, నన్ను ఏసై క్షమిస్తాడా శిక్షిస్తాడా? నువ్వు నిజంగా మారు మనసు పొందితే క్షమిస్తాడు. సరే తమ్ముడు, సూపర్ చెప్పావు. మరి వాళ్ళ అమ్మని మేరీని రేప్ చేస్తే యేసు ముందరే యేసుని చెట్టుకు కట్టేసి వాళ్ళ అమ్మని మేరీని రేప్ చేసి ఆమె యొక్క యోనిలో బీరు బాటిల్స్ పగలగొట్టి మేరీ యోనిలో దోపుతాను. ఏది? యేసు ముందరే. ఇప్పుడు ఏసయ్య నన్ను ఆయన వదిలిన తర్వాత చెట్టు కట్టేసిన తర్వాత వదిలేస్తాను. వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోయి. తమ్ముడు వినో 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 వాళ్ళ అమ్మనే యేసుని చెట్టు వినో, ఒక నిమిషం విను తమ్ముడు. వాళ్ళ యేసుని వదిలేస్తాను చెట్టుకు కట్టేసిన తర్వాత. వదిలేసిన తర్వాత వాళ్ళ అమ్మ కొట్టుకొని రక్తం పడుగులో కొట్టుకొని చచ్చిపోయింది. ఇప్పుడు యేసు నేను అడుగుతాను, పోయి అయ్యా పొరపాటు చేశాను, నన్ను క్షమించయ్యా, పరలోకం తీసుకెళ్ళయ్యా, నేను మారు మనసు పొందుతానయ్యా అంటే ఇప్పుడు యేసు ఏం చెప్తాడు? ఆయన కాళ్ళు పట్టుకుని అడిగితే క్షమిస్తాడు. అది కూడా ఏది? వాళ్ళ అమ్మని రేప్ చేసిన, వాళ్ళ అమ్మని రేప్ చేసి కళ్ళెదురు చంపినా సరే ఆయన క్షమిస్తాడు. అంటే వాడు మనిషి కింద మనం లెక్కేసుకో. కన్న తల్లిని రేప్ చేసి చంపితే వాడిని మనిషిగా మనం వాడి కళ్ళ ముందరే చంపితే వాడు క్షమిస్తే వాడిని మనిషి కింద లెక్కేసుకుంటావా, గొడ్డు కింద లెక్కేసుకుంటావా, నువ్వు కొజ్జావాడి కింద లెక్కేసుకుంటావా, దేవుడి కింద లెక్కేసుకుంటావు? ఏదది? అయితే తమ్ముడు, నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని చేరిస్తే నువ్వు కూడా నన్ను క్షమించేస్తే నువ్వు కూడా దేవుని అయిపోతావు తమ్ముడు, యేసుతో పాటు ఈక్వల్గా. మరి దీనికి సిద్ధమేనా నువ్వు? సరేరా, వచ్చి చేరిపేసి మళ్ళీ నా కాళ్ళ మీద పడిపో. ఎవరు? నీకు పెళ్ళయిందా తమ్ముడు? నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? పెళ్ళైంది. ఎంత? భార్య వయసు ఎంత తమ్ముడు? 25. 25. సూపర్. నీ వయసు? 29. 29. అయితే మీ భార్యని రేప్ చేసినా నువ్వు నన్ను క్షమిస్తావు అనమాట, అంతేనా? నువ్వు రేప్ చేసి నా కాళ్ళ మీద పడితే క్షమిస్తా. రేప్ చేసి? ఓకే తమ్ముడు. నాలాంటి వాళ్ళు మారు మనసు తమ్ముడు ఇది నా వల్ల కాదు సార్. గోపి గారు వింటాం, నా వల్ల కాదు సార్. వింటుంటే ఎక్కడో అనిపిస్తుంది తమ్ముడు. చెల్లెల్ని రేప్ చేశాను. అశ్లేష గారు వింటుంటే మీకు ఎలా ఉంది సార్? తమ్ముడు ఏం పేరు తమ్ముడు నీది? మీరు అడిగిన దానికి మాత్రం మీకేమనిపించలేదు, నేను చెప్పిన దానికి మాత్రం మీకు ఎలాగా ఉందా? మరి ఇప్పుడు కాదు తమ్ముడు, నేనైతే ఏం చేస్తాను తెలుసా? నా ఇంటి వైపు, నా తల్లి వైపు ఎవడని చూస్తే గొడ్డలు పెట్టి నరికేస్తాను వాడిని. అలాంటి వాడిని మగవాడు అంటారు. రేప్ చేయించుకున్నా చచ్చిపోయినా దాన్ని నిన్ను క్షమించాననేవాడు కొంచెం నా దృష్టిలో. నువ్వు నన్ను తమ్ముడు అంటూ రేప్ చేస్తాను అంటున్నావు కదా, అప్పుడు మిమ్మల్ని ఏమనాలి? నేను మాట వరుసగా అన్నప్పుడు నిజంగా రేప్ చేస్తానన్నానా? క్షమించేదేం తమ్ముడు? కాదు తమ్ముడు. అయితే ఈ లెక్కన కోర్టులని భారతదేశంలో మూసేద్దామా? అయితే ఒక పని చేద్దాం తమ్ముడు, నిన్ను ఒక తమ్ముడు ఒక నిమిషం, నిన్ను ప్రెసిడెంట్ చేస్తా భారతదేశానికి. నువ్వు ప్రెసిడెంట్ అవ్వని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఏ స్త్రీని రేప్ చేసినా సరే ఆ స్త్రీ ఆ పురుషుని క్షమించబడాలని ఒక స్టేట్మెంట్ జీవో పాస్ చేసి శుభ్రంగా. నీ అమ్మ ఈ బ్రోకర్ పనులు, ఈ పోలీస్ కేసులు ఇవన్నీ కొండవు శుభ్రంగా. అది బెటర్ కదా. ఇంకా వ్యభిచారం పట్టుకోవడం, పోలీసులు జైల్లో పెడతాం, ఇవన్నీ ఎందుకు తమ్ముడు? నువ్వు కనుక ప్రధానమంత్రి అయిపోతే ఏదో చట్టం తీసి పక్కన పడే తమ్ముడు. చక్కగా ఎంత బాగుంది జీవో ఇది. నువ్వు ఇచ్చేసే నువ్వు ప్రధానమంత్రి అయితే ఏ స్త్రీని రేప్ చేసుకున్నా సరే ఆ స్త్రీ మొగుడు గాని తండ్రి గాని ఆ చేసిన పురుషుణ్ణి క్షమించాలని చెప్పేసి ప్రశాంతంగా ఈ గొడవలన్నీ మనకెందుకు? ఇంకా మీకు నేను ఒక కండిషన్ చెప్పేదా? చెప్పు. మీరు మీ ఊర్లో ఒక వ్యక్తిని చంపేశారు అనుకో, చంపేశారు, ఎవ్వరు ఎందుకు చూడరు? శవం దొరుకుద్దిగా రేపు పొద్దున ఎల్లుండి కాకపోయినా. ఇప్పుడు నువ్వు చెప్పేటివన్నీ అనుకునేటివే కదా. ఎవరికి దొరకలేదు, అయితే ఎవ్వరికి దొరకలా. నిన్నేమన్నా జైల్లో పెడతాదా? చట్టం వచ్చి కనుక్కుంటదా? కనుక్కోపోతే దొరకపోతే చట్టం పెట్టదు కదా. అంటే చట్టం కూడా ఎప్పుడు పెడుతుంది? నువ్వు దొరికితే, సాక్ష్యం దొరికితే పెడుతుంది. అంతే కదన్నా? అంతే. కానీ ఇది ఎవరు రికార్డ్ చేస్తాడు? భగవంతుడు రికార్డ్ చేస్తాడు నువ్వు చంపేవని. దాన్నే భగవంతుడు తీర్పు తీరుస్తాడు అనమాట. ఈ లోక చట్టాలు నిన్ను పట్టించుకోకపోయినా కూడా. ఇప్పుడు కాదు తమ్ముడు, ఇప్పుడు నీ పెళ్ళాన్ని రేప్ చేసినా ఇప్పుడు నిన్ను క్షమాపణ అడిగితే నువ్వు క్షమిస్తావు, అంతేనా? కన్ఫర్మ్ కదా?
నీకు నేను అదే చెప్తున్నాను తమ్ముడు, నమ్మి బాప్టిజం పొందిన తర్వాత నేను మళ్ళీ తప్పు చేయను జీవితంలో. దీనికి నీకు ఇష్టమే కదా? నువ్వు మారు మనసు పొందేసావు, అయితే నువ్వు క్లియర్ అయిపోయావు. నీ భార్యను రేపు చేసిన తర్వాత మారు మనసు పొందేశాను నేను క్లియర్. ఇక జీవితంలో ఏ తప్పు చేయను. లేదు, నువ్వు నా కాళ్ళ మీద పడ్డా వచ్చి అన్న నన్ను పోలీసులు పట్టించుబాకన్నా, నేను మారు మనసు పొందేస్తాను, నన్ను వదిలే అన్న అంటున్నావు. అంటున్నా అదే చేస్తాను. సరే, ఇంకా మారు మనసు పొందుతున్నాడు కదా, ఎందుకు పట్టించడం? సరే, ఒక 30 మంది మీ ఇంటి మీద 30 మంది వచ్చారు తమ్ముడు నాలాంటి వాళ్ళు. ఒక లారీ వేసుకొని నేను ఒక 50 మందిని తీసుకొని వచ్చా. నీ భార్యని 50 మంది రేపు చేసి చంపేసాం మేమందరం కూడా. 50 మంది వచ్చి నీ కాళ్ళ మీద పడతాం. లేకపోతే 100 మంది అనుకో, సరే 100 మంది శతద్రంసు 7లాగా 100 మందిని తీసుకొస్తా. మీ ఇంట్లో మీ భార్యని 100 మంది రేపు చేసి చంపేస్తాం. 100 మంది వచ్చి నీ కాళ్ళ మీద పడతాం. నీ కాళ్ళ మీద పడిపోతాం 100 మంది కూడా. అప్పుడు మేమందరం కూడా మానవ మనసు ఖచ్చితంగా యేసు చెప్పినట్టు జీవితాంతం బతుకుతాం, ఒక తప్పు చేయకుండా. ఒక్క తప్పు కూడా చేయం. 50 మంది కూడా యేసు చెప్పినట్టే బతుకుతాం. మరి మా 100 మందిని నువ్వు క్షమిస్తావా? 100కి 100% క్షమించేస్తా. రాజుగారు నా వల్ల కాదండి బాబు. రాజుగారు ఒక మాట అండి, మీ పేరు రాజుగారే కదండి? ఇప్పుడు ఈయన కాళ్ళ మీద కూడా పడనవసరం లేదండి. అసలు యేసు ప్రభువుకి మేము మారు మనసు పొందామని చెప్పుకుంటే చాలు, ఇతని కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. మా యేసయ్య కాళ్ళ మీద పడితే చాలు, అన్ని క్షమిస్తాడు. అబ్బా, ఏది దేవుడి ముందు కాదు, దేవుడి ముందు మా యేసయ్య ముందు ఇతనే అంతా బచ్చే కదా, మేమంతా బచ్చాలం. యేసయ్య కాళ్ళ మీద పడితే చాలు. మీరే చెప్తున్నారు కదా, మేము ఇంకా చెయ్యము. కాళ్ళ మీద పట్టం దేనికి? ఇంకా దానికి ఈయన కాళ్ళ మీద పడాల్సిన అవసరం కూడా లేదు. ఇదే నిజంగా బాగుంది సార్ కాన్సెప్ట్ కూడా. 100 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన మంచానికో చెట్టుకో గుమ్మానికో కట్టేసి వాళ్ళ భార్యను 100 మంది రేపు చేసినా సరే 100 మంది ఆయన కాళ్ళ మీద 100 మంది కాకుండా 1000 మంది సార్, 1000, 10,000 మంది, 10,000 మంది కాదండి, 100 కోట్ల మంది. 100 కోట్ల మంది వచ్చినా ఆ మహానుభావుడు క్షమిస్తాడండి. వండర్ఫుల్ సార్ నిజంగా. ఇప్పుడు మేరీని రేపు చేసినా ఏ క్షమిస్తాడు, నీ భార్యను రేపు చేసినా ఏ క్షమిస్తాడు. కాదు, ఈ అబ్బాయికి అర్థం కావట్లేదు ఏంటంటే, మీరు భార్యని ఎంజాయ్ చేసి మీరందరూ యేసు అయ్యాడో లేడో మీకు తెలియదు కానీ మీరు మాత్రం ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు బాగా. సూపర్ తమ్ముడు, నువ్వైతే నాకు బాగా నచ్చావు తమ్ముడు, నువ్వు మంచోడివి. ఇప్పుడు నేనైతే మీ ఊరు అడ్రస్ చెప్పు తమ్ముడు, నేను ఖచ్చితంగా వస్తాను, రేపు చేస్తాను, నీ కాళ్ళ మీద పడతాను. ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను చేసే మనిషిని. అవసరం లేదండి, ప్రభువుని నమ్ముకుంటే చాలు. కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు, ప్రభువుని నమ్ముకోవాలి అంతే. ఇప్పుడు నేను మాట తప్పే మనిషిని కాదు సార్. ఆయన అడ్రస్ చెప్తాడు, ఆయన ఇంటికి వెళ్తాను, వాళ్ళ భార్యను రేపు చేస్తాను. ఖచ్చితంగా పేపర్ లో మాత్రం రాకుండా ఉంటే నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముతాను సార్. రేపటి నుంచి కేసు పెట్టడు. నేను గనక మాట తప్పితే నా తల తీసేయండి మీరే. పైగా పక్క నుండి ఎంకరేజ్మెంట్ చేస్తుంటాడు మిమ్మల్ని అందరినీ, ఏమని కమాన్ అంటుంటాడు అండి. నేను రాజ్యంలోకి వెళ్తారని ఆనందపడుతుంటాడు. మీరంతా యేసు రాజ్యంలోకి. తమ్ముడు నీది? తమ్ముడు ఏ ఊరు అన్న మీది? ఎక్కడ? మాది హైదరాబాద్ తమ్ముడు. నెల్లూరు. నెల్లూరు రమ్మంటావా మరి? అదృష్టవంతులు నెల్లూరు వాళ్ళు ఎవరో గాని. తమ్ముడు ఎక్కడ చెప్పు నెల్లూరులో అడ్రస్ చెప్తే. తమ్ముడు రేపు ఉదయం బయలుదేరుతాను తమ్ముడు, అడ్రస్ చెప్తే. నేను ఒక్కడనే వస్తా. 100 మంది అన్న 100 మంది వద్దు, నేను ఒక్కడనే వస్తా. నిన్ను కట్టేసి తెలియదు తమ్ముడు, నువ్వు చెప్తే అడ్రస్ ఇస్తే లొకేషన్ పంపించి నువ్వు అడ్రస్ చెప్పినా సరే రేపు పొద్దున్నే బయలుదేరి వస్తా బస్సులో. వాట్సాప్ లొకేషన్ పెట్టమని చెప్పిన వస్తా. అడ్రస్ తెలుసా, ఊరు తెలుసా వద్దు, వాట్సాప్ లొకేషన్ పెడితే డైరెక్ట్ గోపి గారు వస్తారు. నేను వచ్చేస్తాను తమ్ముడు, నాకు ఒక్క అవకాశం నువ్వు నాకు ఒక్క అవకాశం. నవ్వకండి ప్రవీణ్ గారు, చాలా సీరియస్ మ్యాటర్ అండి ఇది. నాకు ఒక్క అవకాశం ఇప్పించాయా? నేను నిజం చెప్తున్నా, నా వయసు 30 సంవత్సరాలు, పెళ్లి కాలేదు నాకు ఇంకా. నేను ఒక అమ్మాయి వాసన కూడా చూడలేదు. నేను ఎక్కడ యాక్సిడెంట్ లోనో లేకపోతే ఇంకేదైనా చచ్చిపోతానని ఈ రోజు కూడా భయంగా ఉంది. మీ భార్యను రేప్ చేసి నా జీవితం మగోడిని దున్నపోతుని దున్ని చావమన్నారు, మగోడిని దెంగి చావమన్నారు. ఆ సూత్రాన్ని నేను ఇంత మటుకు
అనుసరించలేదు. నాకు ఆ భాగ్యం కలిగించిన మహానుభావుడివి. నేను జీవితాంతం జైల్లో ఉన్న నీ ఫోటో నేను గోడ కట్టుకొని జైల్లో నీ ఫోటో పూజించుకోబడుతున్నాను తమ్ముడు. ఒక్క అవకాశం తమ్ముడు నాకు. నేను ఎక్కువ అడగలేదు, ఓన్లీ 1 రౌండ్ ఎక్కువ అడగను. నేను జీవితాంతం మంచిగా బతుకుతా, యేసయ్యని నమ్ముకుంటూ ప్రార్థన చేసుకుంటూ. మరి ఎప్పుడు రమ్మంటావో నువ్వు లొకేషన్ పంపిస్తే నేను వచ్చేస్తాను. చెప్పండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళ భార్య వీడు కనుక రేపు ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ భార్యకి నేను రేపు చేయడానికి గోపేనాయన హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే ముందు ఈయన చంపేసిద్ది. ఏ తమ్ముడు నిజమా? కాదండి ముందు ఒకసారి వాళ్ళ భార్య చేత మాట్లాడి కన్ఫర్మ్ అయినాక వెళ్ళండి సార్. సరే తమ్ముడు, ఒకసారి మీ భార్య గారికి అమ్మ ఫోన్. ఇప్పుడు హలో అన్నా చెప్తాను. ఒకసారి మాట్లాడి కన్ఫర్మ్ అయినాక బయలుదేరతాం. వేరే అన్న పాస్టర్ లాగా మాట్లాడడం. సరే వాళ్ళతో తమ్ముడు, వాళ్ళు పాస్టర్ మనకి ఎందుకు? పాస్టరే మాట్లాడుతున్నాను. సార్ మధ్యలో రాకండి సార్. వాళ్ళ భార్య చేత ఇప్పుడు హలో అనిపిస్తాడు. కాదండి ఒక్క నిమిషం. వాళ్ళ భార్య చేత హలో అనిపిస్తాడండి. వాళ్ళ భార్య హలో అనగానే నిన్ను రేప్ చేస్తున్నాను, మీ ఆయన నన్ను క్షమిస్తా అన్నట్టు, నీకు ఇష్టమేనా అని అడుగుతాను. అవును బట్టి మనం తర్వాత ప్రొసీడ్ అవుతాం, దాంట్లో తప్పేం లేదు కదండి. కాదు నిన్ను వాడిని గుద్దబాలు తెంగిద్ది అమ్మాయి. సార్ అట్లా చేయదండి, అట్లా చేయదండి. నాకు నమ్మకం ఉందండి, తమ్ముడి మీద నమ్మకం ఉందండి. కాదు నేను ఏమోనా మీ వీడియోస్ లో మీరు మాట్లాడేది చూసి ఏదో కొంచెం సాఫ్ట్ గా నువ్వు ఎవరిని వాళ్ళు తప్పుగా అర్థం చేస్తున్నావు. నన్ను మాత్రం అనుకోవద్దు, నన్ను సొంతగా అనుకో, నువ్వు నన్ను సొంత బ్రదర్ అనుకో. నువ్వు మాత్రం నన్ను తప్పు అర్థం చేసుకోవచ్చు. నేను అడిగిన దాంట్లో మంచి ప్రశ్న ఉంది. నేను క్రీస్తుని నమ్ముకొని జీవితాంతం నేను యేసు క్రీస్తుని నమ్ముకొని బతుకుతా. ఓకే నువ్వు ఒక్క అవకాశం నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను జీవితాంతం యేసుని నమ్ముకొని బతుకుతాను తమ్ముడు. అయ్యా ముందు గోపి గారు ముందు వీళ్ళ భార్య గుద్దబాలు తెంగిద్ది అడగంగానే చెల్లెల్ని పడుకోబెట్టండి. ఆయన స్వభావం చూశారు కదా, పడుకోబెట్టమంటది. కాదండి ఒక్క నిమిషం. ఆయన స్వభావం చూశారు కదా, 100 మంది రేపు చేసినా మన తమ్ముడు ఏం ఫీల్ అవడండి. చాలా మంచి వ్యక్తి. అవునండి, ఈయనేం ఫీల్ కాదండి. ఈయన కాదు కదా రేపు చేస్తుంది, భార్య కదా. అమ్మాయి అనుమతి కావాలి కదా. అసలు మీకు అర్థం కావట్లా. ఈయన ఇప్పుడు మా తమ్ముడిని రేపు చేసినా ఎవడు ఫీల్ అవడు, అతను ఫీల్ అవడండి. ఇంకొకసారి చేయమంటాడు. అవునయ్యా, నేను చెప్పి మీకు అర్థం కావట్లేదండి గోపి గారు. ఇప్పుడు ఈయన భార్యని రేపు ఇప్పుడు పిలిచి మీరు రేపు వస్తా అంటున్నారు. ఇగో అమ్మా ఇగో భార్య, రేపు గోపి గారు ఆయన హైదరాబాద్ నుంచి వస్తాడు నేను రేపు చేయడానికి అని అనుకోండి. ఈ గుత్తిగోసి చేతిలో పెట్టిద్ది, నీ చెల్లెలను మీ అమ్మను పడుకోబెట్టరా, ఆడి దగ్గర నన్ను పడుకోబెడతా ఉంటది. అనదు సార్, అనదండి, 100% అందు అంటదండి. అడగండి ఆడిని. ఏ తమ్ముడు అని సమస్య అండి. ఒకవేళ అంటే అదే సమస్య, అతను ముందు రెడీ చేస్తున్నాడా లేదా? ఏ తమ్ముడు ఒకసారి, తమ్ముడు ఉన్నావా? ఉన్నా చెప్పు తమ్ముడు. ఇప్పుడు ఇతను అసలు ఇలా అంటున్నారండి, మిమ్మల్ని కొడుతుందంట మీ భార్య, మీ చెల్లెల్లో పడుకోబెట్టి అంటదంట. అసలు అంటది, మీ అమ్మలో మీ చెల్లెల్లో పడుకోబెట్టరా అనదండి. లంచా కొడక తిట్టింది. ఆ విషయం ఈయన చెప్పాలి. ఏ తమ్ముడు అట్లా అనిద్దా? అనదా అట్లా అనిద్దా? హలో తమ్ముడు చెప్తాం. మీరు చాలా మంచి పని చేస్తున్నారు అన్న. మీ పనికి తొందరలోనే మీకు రావాల్సింది వస్తుంది. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం తమ్ముడు. ఓకే సరే, ఎలా వస్తుందో చెప్పు, మేము కూడా తెలుసుకుంటాం. ఎలా వస్తుంది మాకు రావాల్సింది అన్నావు కదా, ఎవరు ఇస్తారు? సార్ నేను చెప్తా గోపి గారు, ఒక్క నిమిషం అండి. ఈడి పెళ్ళాన్ని పడుకోబెడతానందుకు ఫస్ట్ ఈడికి వచ్చింది. ఏమొస్తుంది? ఈడికి రావాలి. ఎరా ఎర్రిపూక, నీ భార్యను తీసుకొచ్చి పడుకోబెడతాను. మాట్లాడుతున్నావు నువ్వు, ఒకసారి ఆలోచించు. నువ్వు మనిషిలాగా మాట్లాడుతున్నావా? తెలుసా, లంచా కొడక గుద్దబాలు లేముతా నీ అమ్మని దెంగ బ్యావస్ లంచా కొడక. కాదు అసలు నువ్వు మనిషివేనా? నాకు డౌట్ వచ్చింది నాకు. చూసారా చూడు, ఒక్క పెళ్ళాన్ని రేపు చేస్తే తల్లిని రేపు చేస్తే క్షమించేది ఏందిరా పిచ్చినా కొడక? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 5 నిమిషాలకి ఈ కోర్టు ఉన్నది ఎందుకు? ఈ రాజ్యాంగం ఉన్నది ఎందుకు? కోర్టు ఉన్నది ఎందుకు? పోలీసు వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఓకే 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 కాదండి, లంజా కొడుకువాడు. ఆ లంజా కొడుకుని నమ్మే ఇలా కొడుకులందరూ లంజా కొడుకులే. అసలు ఇలాంటి సార్ నేను చెప్తున్నా, 100 మంది దొంగలున్న భారతదేశం నష్టం. ఇలాంటి వాడు ఉంటే చాలా నష్టం సార్.
ఎందుకంటే ప్రమాదం. ఎవడు పెళ్ళాన్ని దింకున్న అభ్యంతరం లేదని పుట్టించిన క్యారెక్టర్ సార్ ఈడు, దుర్మార్గుడు సార్ ఈడు. నీ కండిషన్ చెప్తున్నావు చూడు, నీ మైండ్ సెట్లు చూసుకోండి ఒకసారి. మైండ్ సెట్లు చూసుకో. ఏ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ కంటే మంచిగానే ఉన్నాయి. మేము కరెక్ట్ గా రాజ్యాంగం ప్రకారం పోతున్నాం. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. నువ్వు రేప్ చేసిన వాడికి క్షమించే గుణం ఏంట్రా? పిచ్చోడు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నీ కుటుంబం మొత్తం రేప్ చేసి చంపేస్తానరా నేను, నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా? నీ భార్య పూకులో బీరు బాటిల్స్ పగలగొట్టి దోపి చంపుతా నీ పెళ్ళాన్ని నీ కళ్ళు ఎదురుకునే. క్షమిస్తావా? అది మీ దేవుడు మాట తీరది. క్షమిస్తావా అని అడిగా. ఎట్లా చూసారా? ఒకసారి మీరు రికార్డ్ చేస్తారులే, నాకు తెలుసు. రికార్డ్ వినుకోండి మళ్ళీ. ఒరే బాబు, నీకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గానీ నాకు జ్ఞానోదయం వద్దు, నాకు ఆల్రెడీ జ్ఞానోదయం. నువ్వు ఇలానే బతుకుతావా? తీసుకొచ్చి నీ పెళ్ళాన్ని పడుకోబెడతావా ఏంటి? ఒకటి విషయం చెప్పేది, 30 సంవత్సరాలు అన్నారు కాబట్టి మీరు, నేను కూడా రే అని అట్లా అంటున్నా, ఇంకా అన్నా అంటున్నా. నేను ఇంత మందితో మాట్లాడాను కానీ, అరే తమ్ముడు ఒక మాట, నేను కొన్ని వేల మందితో మాట్లాడాను. నీలాంటి చక్కగానే నా జీవితంలో చూడలేదు తమ్ముడు. చక్కే నువ్వు, ఖచ్చితంగా చక్కగాడి నువ్వు. తమ్ముడు అంటే మన తమ్ముడు కలిపి తీయకండి, మన కలుపు కాకండి. ఇట్లాంటి తమ్ముడు అంటే అండి వీడు మనకు కాస్త జ్ఞానం ఉంటే తమ్ముడు అంటారు కానీ వీడి తమ్ముడు ఏంటి, వీడు మనం ఎట్లా కలుపుకుంటామండి వీడిని? శ్రీదీని అమ్మ జీవితం అసలు మనిషే కాదు. అబ్బే గోపి గారు ఇప్పుడు వీడి కనుక వీడి పెళ్ళాన్ని నిన్ను పడుకోబెడతా, నేను రేప్ చేస్తానంటే, అరే లంజా వడక, ఫస్ట్ నీ అమ్మని నీ చెల్లెల్ని నీ అక్కను పడుకోబెట్టరా, తర్వాత నన్ను వచ్చి అడుగురా అంటది. అవునండి, అవునవును. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మను వాళ్ళ అక్క చెల్లి రెడీ చేస్తాడు వీడు. వాడు పడుకోబెడతాడు కూడా వీడు. మతం మారితే చాలు నా కొడుకులకి, ఎవరినైనా పడుకోబెడతారు. ఈడు కూడా తెంగించుకుంటాడు ఒంగోని. సార్ నా జీవితంలో ఇలాంటి వాడిని చూడలేదు సార్. నేను ఇంత అసహ్య, నీ అమ్మ నా మీద నాకే విరక్తి వస్తుంది ఇలాంటి వాడితో మాట్లాడితే. సార్ మన భారతదేశం శివాజీ సార్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఎంత మంది వీరులు పుట్టారండి. బ్రహ్మనాయుడు, ఇలాంటి కొద్దివాళ్ళు యేసుగాడి దగ్గర పుడతారు. ఇలాంటి కొద్దివాళ్ళు తాండ్ర పాపారాయుడు చేతులతో మనిషిని చంపేసేవాడు. బొబ్బిలి బ్రహ్మన్న అలాంటి మహావీరుడు. సీతారామరాజు, ప్రకాశం పంతులు గారు. వారని అమ్మ అసలు పొట్టి శ్రీరాములు అని ఆయన 56 రోజులు హంగర్ స్ట్రైక్ చేసి రాష్ట్ర సాధన కోసం చేశాడు. సిగ్గులేదురా నీకు? ఎర్రిపోగు లంజా కొడక. కాదు, అసలు ఆడపిల్లల పైన ఎవడైనా కన్నుతో చూస్తే కన్ను పీకేసే, చేతులు నరికేసే అని చెప్పిన మన భారతదేశ చరిత్ర ఇలాంటి వాళ్ళ వల్ల భ్రష్టత్వం పట్టిపోయిద్దండి. ఈ బైబిల్ వల్ల మడ్డ గుడిచిపోయారు సార్ నా కొడుకులందరూ. మీరు బాగున్నారు. మొన్న కలకత్తాలో చేసిన నీ బైబిల్ పూకులో నా మడ్డ లంజా కొడక. నీ పెళ్ళం పూకులో దొంగతావు లంజా కొడక. ఎక్కువ మాట్లాడేవండి పిచ్చి నా కొడక. కలకత్తాలో జరిగిన దానికి మీరేం చేశారు భయ్యా? కలకత్తాలో ఒక అమ్మాయిని చంపేశారు కదా. నీలాంటి ఎర్రిపుగ్గాళ్ళే అక్కడ ఉంది. నీలాంటి ఎర్రిపుగ్గాళ్ళే. అది నువ్వైతే ఏం చేస్తావు తమ్ముడు? నువ్వైతే ఏం చేస్తావు? మీ ధర్మంలో ఉండేవాళ్ళు కదా. నరికి దెంగమన్నారు మా ధర్మంలో ఉన్నోడే. అరే క్రిస్టియన్ లంజా కొడుకులు, తొరక లంజా కొడుకులు రాళ్ళంతా మీలాంటి లంజా కొడుకులు. నా ధర్మంలో అరే నేను గనక నీ భార్యను రేప్ చేస్తే నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళిద్దరే వచ్చి నన్ను చంపేస్తారు. ఒరే ఒక స్త్రీ పట్ల నువ్వు అవమానపరిచావు అని చెప్పి మా ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుతున్నారు, ప్రవీణ్ ఆశ్లేష, వాళ్ళిద్దరే వచ్చి నన్ను నరికి తెంగుతారు. ఒరే ఒక స్త్రీని రేప్ చేయటం నువ్వు మనిషివా గొడ్డువా అని చెప్పి వాళ్ళిద్దరే నన్ను నరుకు తెంగుతారా? ఏమండి ఆశ్లేష గారు, నేను తప్పు చేస్తే నరికేరా మీరు? ఖచ్చితంగా చేస్తా. వీళ్ళ ఎర్రిపుగ్గాళ్ళకి కాదు. ప్రవీణ్ గారు ప్రవీణ్ గారు మీరు బూతులు మాట్లాడుతున్నా కూడా పక్కన వాళ్ళు ఇది బూత్ అని మీకు చెప్పట్లేదు. బైబిలే కదరా బూతులు. మొత్తం బైబిల్ చదివిన తర్వాత ఇట్ అయ్యారు బాబు. బైబిల్ అన్ని బూతులే కదా ఉంది. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేప్ చేస్తే మీరు వచ్చి నన్ను నరికేరండి, తప్పు చేశాడు గోపి అని చెప్పి. ముందు ఆ మాట అసలు ఆ అమ్మాయి నా భార్యనో నా చెల్లిలో ఇంకొకటి ఎవరైనా నాకు సంబంధం లేకపోయినా కూడా నా చెల్లిలాగా భావించి అసలు ఒక ఆడపిల్లగా చేయడం వెంటనే వెదవని చెప్పేసి మిమ్మల్ని నా బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నేను మిమ్మల్ని కొట్టి చంపి అవసరమైతే పోలీస్ స్టేషన్ మిమ్మల్ని లాక్కెళ్తానండి.
ఇదిరా పౌరుషం అంటే, చూడరా ఇది పౌరుషం అంటే. బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. అసలు నా సొంత తమ్ముడు అండి, ఫ్రెండ్ అవసరం లేదండి. నా సొంత తమ్ముడైనా అంతే చేస్తా. నా సొంత తమ్ముడైనా అంతే చేస్తా. తమ్ముడు మాట్లాడుతున్నప్పుడు మీ గుండెల్లో బూత్ ఉంది, మీ గుండెల్లో బూత్ ఉంది కాబట్టి మీ బైబిల్ మొత్తం బూత్ అమ్మని అక్కని చెల్లెల్ని కూతురు దిగిన బూత్ ఉందిగా, మరి చెల్లెల్ని దిగిన బూత్ ఉంది కదా. ఎక్కడుంది? అమ్నోన్ ఉన్నాడు. అమ్నోన్ చరిత్ర చూపిస్తాను. సొంత చెల్లెల్ని రేప్ చేశాడు. బైబుల్ ది తమ్ముడు, బైబుల్ ది. ఏమయ్యాడు? దేవుడు ఏం చంపలేదు, ఏం కాలేదు. ఒక నిమిషం, వాడిని దేవుడు చంపలేదు. దేవుడు చంపినట్టు సాక్ష్యం చూపించు నాకు బైబిల్ నుంచి. అమ్నోన్ గాడి దేవుడు చంపాడా? వాళ్ళ అన్నయ్య చంపాడా? అబ్షలోం గాడి చంపాడా? మరి అదేంది దేవుడు నేను ఓడేస్తాడు అనుకున్నా. సరే, లోతు కూతుళ్ళు, ఒక నిమిషం, లోతు కూతుళ్ళు తప్పు చేశారు తమ్ముడు. మరి దేవుడు ఏ శిక్ష వేశాడు? ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి ఏ శిక్షలు వేసారని దాంట్లో ఏమో రాసేదానికి మరి దైవ గ్రంథం. అందుకే మరి అబ్షలోం వీడికి ఎందుకు వేసాడు? దావీదుకి ఎందుకు వేసాడు దేవుడు శిక్ష? అంటే దావీదు చేస్తే, దావీదు పరాయుడు భార్యను తెచ్చుకుంటే శిక్ష వేశాడు. సొంత కూతురు కడుపు చేస్తే దేవుడు శిక్ష వేయడా? ఈ రెండిట్లో ఏది పెద్ద తప్పు నీ దృష్టిలో? పక్కోడు భార్యను తెచ్చుకోవడం పెద్ద తప్ప, సొంత కూతురు కడుపు చేయడం పెద్ద తప్ప నీ దృష్టిలో? ఇప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు చేశారు వాళ్ళు. ఎవరు? వాళ్ళే లోతు కూతురు. నువ్వు అంటున్నావు కదా ధర్మశాస్త్రం అంటే, ధర్మశాస్త్రానికి ముందు ఎన్ని చేసినా తప్పు కాదంటావా? అప్పుడు వాళ్ళకంత. సరే, ఓకే తమ్ముడు, నువ్వు సూపర్ చెప్పావు తమ్ముడు, వెరీ గుడ్. ధర్మశాస్త్రం ఒక్క నిమిషం. మరి అమ్నోన్ గాడు సొంత పినతల్లుల్ని 10 మందిని పడుకోబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వేసాడు కదా, మరి దానికి ఏం చెబుతావు? అమ్నోన్ గాడు సొంత పినతల్లుని అబ్షలోం గాడు పినతల్లుని 10 మందిని పడుకోబెట్టి ఇజ్రాయిల్ పైన గుడారం వేసి 10 మందిని పడుకోబెట్టి బట్టలన్నీ ఇప్పి అందరిని పీల్చి నగ్నంగా 10 మందిని రేప్ చేశాడు. మరి దానికి దేవుడు శిక్ష ఎందుకు వేయలేదు? దావీదు చేసిన దానికి దావీదుకి శాపం అది. ఏది? ఇప్పుడు నీ భార్య తప్పు కాదురా, నీ భార్య తప్పు చేస్తే, నువ్వు తప్పు చేస్తే నీ భార్య వచ్చి సార్, వీడి భార్య తప్పు చేస్తే వీడి చెల్లెల్ని తీసుకొచ్చి పండుకోబెడితే కరెక్ట్ అయిపోద్ది అది? కాదండి, అది కాదు బాబు, ఒక్కసారి వినయ్యా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏరా అంటున్నానా? నువ్వు ఎర్రిపోగ్గాడివా బాబు? అట్లాగే అంటావు. నువ్వు ఎర్రిపోగ్గాడివి. నువ్వు మా దృష్టిలో నువ్వు ఎర్రిపోకువి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ తల్లినో, అరే బాబు నీ తల్లినో నీ చెల్లినో నేను రేప్ చేసినా మేము క్షమిస్తా అన్నావు చూసావా? అప్పుడే నువ్వు పెద్ద ఎర్రిపోకు నా కొడుకు మా దృష్టిలో. అవును, 100%. అలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. లేదు, పెట్టేసే ఫోన్. మేరీ పూకు దగ్గర ఫోన్ చేసేవారు మరి లంజా పడకను. తమ్ముడు ఎందుకు ఫోన్ చేశాను? ఫోన్ చేసావు మరి. కాదు, ప్రవీణ్ అన్నకు చెప్పా, అన్న మీరు దొంగ పాస్టర్ల గురించి బాగా చెప్తున్నారు, అట్లాగే మన హిందూ ధర్మంలో కూడా ఎవరన్నా ఉంటే చెప్పండి అన్న. ఓకే, అదే నేను అన్నా కాబట్టి అట్లా చెప్తున్నా మాట వరుస. నీతులు చెప్పకరా బాబు. ఓకే అన్నయ్య, ఇప్పుడు ఒక విషయం చెప్పినా, మామూలుగా చెప్పొద్దు అన్నావు. ఓకే, వదిలేసి పెట్టేసరే తమ్ముడు నాకు ఇష్టం లేదు తమ్ముడు అనేసి నేను అప్పుడే పెట్టేసేవాడిని. కానీ సూపర్ చెప్పావు తమ్ముడు. నీలాంటి వాడు మాత్రం నీవు ఫోటో ఉంటే పంపిస్తావు నాకేమన్నా? వాట్సాప్ కూడా వాడినా. ఫోటో పంపిస్తావా ఒక్కసారి? నేను ఫ్రేమ్, ఎందుకంటే తమ్ముడు నీ ఫోటో ఫ్రేమ్ కట్టించి పేపర్ లో వేపిస్తా. ఎందుకంటే భార్యను రేప్ చేసినా క్షమించే మహానుభావుడు ఏ తర్వాత నువ్వేనని చెప్తా. అందుకని అవకాశం ఉంటే పంపించు మన ప్రవీణ్ కి. ఓకే, సరే అన్న, మీరంతా బాగుండాలని. ఓకే, బాగుండాలి. మేము ధర్మంగా బతికినంత కాలం మేము బాగుంటామని మా ధర్మమే చెప్పిందిరా. సరే అన్నయ్య, ఏదో అన్నారు వదిలే ప్రసాద్. సరే పెట్టే తమ్ముడు, ఫోన్ పెట్టేసి పెట్టేస్తాను. తెల్లారుల దాకా మాట్లాడితేనే పెట్టేసి పడుకోవద్దు. పడుకో పెళ్ళానికి దెబ్బేసుకోరు, అది వేరే వాడు చేసుకుంటాడు.